హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సింబా వ్లాగ్ జైస్. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగానే ఉన్నాను. ఏంట్రా బాబు, ఏదో పురాతనమైన ఫోటో పెట్టుకొని వచ్చినాను అనుకుంటున్నారా? ఎస్ అండి, ఇది పురాతనమైన ఫోటోనే. కానీ ఈ పురాతనమైన ఫోటో వెనకాల దాగి ఉన్న ఒక చరిత్రను నేను మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నా. బట్ ఇప్పుడు చరిత్ర ఎక్కడుంది అని అంటే మాత్రానికి క్లియర్గా మీకు చెప్పేది ఏంటి అంటే, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 10, పార్ట్ 100 అయినా కూడా ఈ రాజు గురించి పూర్తిగా నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు ఈ రాజు ఎవరో చెప్పండి. ఈ రాజు ఎవరో కామెంట్ కనుక పెడితే, ఈ రాజు ఎవరో చెప్పితే నేను మీకు మీ కామెంట్ని లైవ్లో చదవడం జరుగుతుంది. అది నెక్స్ట్ పార్ట్లో. సో ఈ రాజు గురించి తెలుసుకోవడం అనేది మన బాధ్యత. ఎందుకంటే చరిత్రని మనం తెలుసుకోకుండా చరిత్రహీనులుగా ఉండేదానికన్నా ఎవరి దారినో ఒకరి ద్వారా తెలుసుకోవడం చాలా మంచిది. బట్ ఈయన ఒక మారుమూల ప్రాంతంలో నుంచి ఉండి ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యం కోసం అహర్నిశలు కష్టపడి, మొత్తానికి అప్పుడు మన ఉమ్మడి భారతదేశం కాదు కాబట్టి దాంట్లో ఒక వెలిగిన ఒక గొప్ప రాజు ఈయన. అలాంటి రాజు గురించి తెలుసుకోకపోవడం, సినిమాలు లేకపోవడం చాలా దురదృష్టకరం. కానీ నేను మీకు ఒక హింట్ ఇవ్వబోతున్నా. తన కూతురు గురించి ఒక సినిమా తీసిరు, కానీ ఈ రాజు గురించి సినిమా తీయలేదు. ఎందుకంటే చరిత్రలో ఈయన మించిన రాజు అంటే ఒక గొప్ప రాజుల్లోనే ఈయన కూడా ఒక గొప్ప రాజు. అలాంటి రాజు గురించి తెలుసుకోకపోవడం అనేది మన అవివేకం. కానీ నేనున్నా కదా, మీరు టెన్షన్ పడొద్దు కదా. కంపల్సరీ ఈ రాజు గురించి నేను మొత్తం పూర్తిగా చెప్తాను. సో అంతకంటే ముందు సబ్స్క్రైబర్స్కి అందరికీ నా ధన్యవాదములండి. ఎందుకనంటే మాత్రానికి మీరు చూపిన అభిమానం, ఆ ప్రేమ, ఆప్యాయతలు నేను చెప్పలేండి. ఇట్స్ సూన్ నేను మీ అందరితో మీట్ అవ్వడానికి నేను ఒక ప్లాన్ చేయబోతున్నాను. ఎందుకనంటే మనకు మళ్ళీ న్యూ టీం రెడీగా ఉంది. సో ఆ టీం అయినా కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ కొట్టట్లేదు. దానివల్ల నా పెద్ద వీడియోలు మీకు రాలేకపోతున్నాయి. సో అందుకే అది 100-200 రీచ్ వస్తుంది. సో దానివల్ల నేను డిసప్పాయింట్ అయ్యాయో మళ్ళీ రావట్లేదు, మనకు ఇబ్బంది పడుతున్నాను నేను అనుకుంటున్నా. లేదండి, మీరు కొంచెం బెల్ ఐకాన్ కొట్టండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ సింబా వ్లాగ్ చేసి ఎక్కడికో వెళ్తుంది నాకు తెలుసు. సూన్ కంపల్సరీగా రీచ్ మాత్రానికి మామూలుగా లేదండి. షార్ట్ వీడియోలు నేను ఏదైతే అడిగానో అదే రకంగా నా షార్ట్ వీడియోలు మీరు రీచ్ తీసుకొచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్. ఎందుకంటే నేను అప్పుడు ఒంటరి, ఈరోజు నాకు 30,000 మంది నా ఫ్యామిలీ ఉంది ఈరోజు. సో మీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియదు. బట్ ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటాను. మీకు ఏ సహాయం కావాలన్నా సింబా వ్లాగ్ చేయిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏవైనా ప్రమోషన్స్ కావాలంటే నా సబ్స్క్రైబర్స్ మాత్రం నేను ఫ్రీగానే చేస్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ రాజు ఒక చెట్టు కింద పడుకొని కలగని ఆయన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. నేను కూడా చెట్టు కింద పడుకొని ఈ థాట్స్ తీసుకొచ్చిన. పార్ట్ 1